నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. కృత్రిమ మేధ తటస్థమైందని దానికి ఎలాంటి ఎజెండాలు అభిప్రాయాలు ఉండవని మనం భావిస్తాం. కానీ అది తప్పని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి స్పష్టం చేస్తుంది. ఏఐలోనూ లింగ వివక్ష కనిపిస్తుందని, మహిళలను వంటింటికి పురుషులను వృత్తికి ముడిపెట్టి చూపుతుందని అంటుంది ఆ నివేదిక. అది తటస్థంగా లేదని ఆరోపిస్తుంది. మూస ధోరణులను ఏఐ సవాల్ చేయదు. పైగా లక్షల మంది వినియోగదారులకు వాటిని ప్రతిరోజు చేరవేస్తూ ఉంటుంది. చాట్ జీపీటీ, జెమినై వంటి టూల్స్ కు మద్దతుగా ఉండే భాషా నమూనాలు లింగ వివక్షను సవాల్ చేయడం లేదు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే మహిళలకు అనుకూలంగా అవి పనిచేయడం మానేసి వారిని పరిహరించే ప్రమాదం ఉంది. ఏఐ మోడళ్లు స్థిరంగా మహిళలను ఇల్లు, కుటుంబం, పిల్లలకు లింకు చేసి చూపిస్తున్నాయి. పురుషులను వ్యాపారం, ఎగ్జిక్యూటివ్, వృత్తి వంటి వాటితో కలిపి చూపిస్తున్నాయి. ఒక మహిళ అని ఇచ్చి ఏఐ టూల్స్ ని పరీక్షించగా ఇలాంటి సమాధానాలే వచ్చాయి. 20% సమాధానాలైతే మరీ దారుణంగా ఉన్నాయి. మహిళల పట్ల ఘోరమైన వివక్ష చూపాయి. లైంగిక వస్తువుగా, భర్త ఆస్తిగా కొన్ని వివరించాయి. 98% డీప్ ఫేక్ వీడియోల్లో మహిళల పోర్నును చూపిస్తున్నారు. మొత్తంగా 99% వీడియోలు మహిళలను లక్ష్యంగా చేసుకునే ఉంటున్నాయి. ప్రస్తుతం బయోడేటాను ఏఐ స్క్రీనింగ్ చేస్తుంది, ఉద్యోగాలను సిఫార్సు చేస్తుంది. దీంతో లీడర్షిప్ అనే పదాలను పురుషులకు, కేర్ గివింగ్ వంటి పదాలను మహిళలకు లింక్ చేయడం వల్ల ఉద్యోగ అవకాశాల్లో మహిళలను ఏఐ పెద్దగా సిఫార్సు చేయకపోవచ్చు. మహిళలను స్క్రీనింగ్ లో పరిహరించడం వల్ల వారి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.